ఒక ఇద్దరిని బీహార్ ఎలక్షన్స్లో గుర్తు తెచ్చుకోవాలన్నమాట. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గెలిచేదాకా మాస్క్ తీనని చెప్పింది ఫ్లోరల్స్ పార్టీ చీఫ్ పుష్పం ప్రియా చౌదరి. దారుణంగా ఓడిపోయింది. దర్భంగా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచింది. 8వ స్థానానికి పరిమితమైంది. బీజేపీ తరపున పోటీ పడిన సంజయ్ సరావ్గి గెలిచాడు అక్కడ. గత ఎన్నికల్లో కూడా తనే గెలిచాడు. ఏది కొత్త బ్రాండ్ తీసుకొచ్చే లక్ష్యంతో 2020లో కుల మతాలకు అతీతంగా నేను పార్టీ పెడుతున్నాను, ద ఫ్లోరల్స్ పార్టీ అంటూ స్థాపించింది ప్రియ. విజిల్ గుర్తు మీదన మొత్తం 243 స్థానాల్లో పోటీకి పెట్టింది. ఎప్పుడు నల్లటి దుస్తులు మాస్క్ ధరించి బయట కనిపిస్తుంటుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే మాస్క్ తెస్తానంటూ ప్రతిజ్ఞ చేసుకొచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు ఓటమి అన్నటువంటి ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి జేడీయూ పార్టీ నేత, మాజీ చట్టసభ సభ్యుడు కూడా. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి అత్యంత సన్నిహితులు. ఆమె అంకుల్ వినయ్ కుమార్ కూడా జేడీయూలోనే ఉన్నారు. ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఇప్పుడు కాస్త ఓటమి పాలైనటువంటి పరిస్థితి. 2020 ఎన్నికల్లో ఆమె 148 స్థానాల్లో పోటీ చేసి ఓటమి చూస్తే ఇప్పుడు ఓటమి అయితే అట్లా కంటిన్యూ అవుతూ ఉంది.